జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆమె రేపటి నుంచి 11 వరకు జిల్లాలో పర్యటిస్తారు. రేపు సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఎల్లుండి ఉదయం తెనాలిలో జరిగే రచ్చబండలో ఆమె పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 9 ఉదయం 10 గంటలకు కొవ్వూరులో నిర్వహించే రచ్చబండకు హాజరై అదే రోజు సాయంత్రం 5 గంటలకు తుని నియోజకవర్గంలో బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం నర్సీపట్నంలో రచ్చబండలో ప్రజలతో మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు పాడేరు నియోజకవర్గ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక 11న సాయంత్రం 5 గంటలకు నగరి నియోజకవర్గంలో పర్యటించి బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆమె రేపటి నుంచి 11 వరకు జిల్లాలో పర్యటిస్తారు. రేపు సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఎల్లుండి ఉదయం తెనాలిలో జరిగే రచ్చబండలో ఆమె పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 9 ఉదయం 10 గంటలకు కొవ్వూరులో నిర్వహించే రచ్చబండకు హాజరై అదే రోజు సాయంత్రం 5 గంటలకు తుని నియోజకవర్గంలో బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం నర్సీపట్నంలో రచ్చబండలో ప్రజలతో మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు పాడేరు నియోజకవర్గ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక 11న సాయంత్రం 5 గంటలకు నగర నియోజకవర్గంలో పర్యటించి బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల టూర్ షెడ్యూల్ సంబంధించి తాజా అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు. నాగేశ్వరరావు చెప్పండి, షెడ్యూల్ ప్రకారం అలాగే కొనసాగే అవకాశం ఉంది, ఇంకా మార్పు చేర్పులు ఏమైనా ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికి ఎన్నికల దగ్గర పడుతుందో కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ పిసిసి అధ్యక్షురాలు చైర్మన్ కూడా షర్మిల అయితే పర్యటన టూర్ అయితే ఖరారు చేసుకున్నారు. అయితే ఈ నెల అంటే రేపటి నుంచి 11వ తారీఖు వరకు ఈ పిసిసి చీఫ్ ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేపట్టారు. అయితే రేపు సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి పలు జిల్లాల నుంచి కూడా బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు అలాగే కార్యకర్తలు తరలి వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. అలాగే 8వ తారీఖు ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ కార్యక్రమంలో ఏర్పాటు అవుతుంది. అలాగే అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ అలాగే 9వ తేదీ ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే అదే రోజు సాయంత్రం 5 గంటలకు తుని నియోజకవర్గ బహిరంగ సభ అయితే ఏర్పాటు ఉంది. అలాగే 10వ తేదీ ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉంటుంది. అలాగే 10వ తారీఖు సాయంత్రం పాడేరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు అవుతుంది. అయితే ఈ నెల మొత్తానికి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకి నగర నియోజకవర్గం నుంచి భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు జరుగుతుంది. మొత్తంగా ఈ 11వ తేదీ వరకు అయితే ఈ షెడ్యూల్ ఖరారు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ షెడ్యూల్ అనంతరం మరికొన్ని జిల్లాలు అయితే పర్యటించే విధంగా అయితే ఏర్పాటు ఉండిద్ది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సురేష్, నాగేశ్వర, అంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే ఇప్పుడు షర్మిల కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈమె మాట తిరిగి వచ్చి ఇవన్నీ చూస్తూ ఉంటే వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. సెటైర్లు అలాగే ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. అసలు దాని ఉద్దేశం ఏంటి ఇప్పుడు? తన అన్న ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ క్రమంలోనే ఈ రానున్న ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే ఉన్న పార్టీలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ, అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలన్న ఉద్దేశం తన తండ్రి
ఉంది. ఆ తండ్రి బాటలో నేను నడిచేందుకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని కూడా చెప్పుకుంటూ ఆమె కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ఏపీలో తేవాలన్న ఉద్దేశంతో ఆమె ఇక్కడ ఈ పర్యటన చేస్తున్నట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ఏపీ ప్రజలు ఎప్పుడైతే ఏపీని 2 ముక్కలుగా విడగొట్టారని చెప్పేసి ఏపీ ప్రజలు ఏపీకి తీవ్ర అన్యాయం కాంగ్రెసే చేసిందన్న భావనలో ఉన్న నేపథ్యంలో ఏపీలో అలాంటి ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీయే ఏదైతే ఏపీ పార్టీ విడగొట్టినప్పటికీ కూడా ఏపీకి రావాల్సిన నిధులు కానీ ఇవన్నిటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీయే తీసుకొస్తుంది అనే భావన తీసుకువెళ్లే విధంగా ప్రజల్లో ఆమె తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు త్రిముఖ పోటీగా కొనసాగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ షర్మిల వచ్చినంత మాత్రాన ఏపీలో ఆమెకి ఎక్కువ సానుభూతి కూడా ఉండే పరిస్థితి అయితే లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది సురేష్. నాగేశ్వరరావు, అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ 4 రోజుల సమావేశాలు కావచ్చు, సభలు కావచ్చు, ఇందులో ఇక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, చేరే ఛాన్స్ ఉందా కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు? ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీలో టికెట్లు అయితే ప్రస్తుతం వాళ్ళ ఇన్ఛార్జీల మార్పుపై ఉన్న పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళనే టికెట్లు ఇచ్చి వాళ్ళనే రేపు అసెంబ్లీ బరిలోకి దింపనున్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టికెట్లు రాని పరిస్థితి ఉండే అవకాశం ఉండటంతో వాళ్ళు కూడా అంటే ఉన్న టీడీపీ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు కనుక ఆల్రెడీ అప్పటికే ఆ టీడీపీ పార్టీలో ఆ నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికే ఇన్ఛార్జీలు ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి అయితే కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు అంటే ఇదే విధంగా ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే అల్ల రామకృష్ణారెడ్డి ఇలాగే కొందరు అయితే ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంతమంది జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు ఉన్న పరిస్థితి ఉంది రానున్న రోజుల్లో సురేష్. నాగేశ్వరరావు, అంటే ముఖ్యంగా మీరే అంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 0 ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇలాంటి టైంలో ఆమెకు పీసీసీ పథకాలు కావచ్చు, లేకుంటే ఆమె పర్యటనలు కావచ్చు, ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా క్యాడర్ పెరగట్లేదు, ఎక్కడ కూడా ఇంకా ఆమెకు పాజిటివ్ వైబ్రేషన్స్ రావట్లేదని చెప్తున్నారు. పార్టీ బలోపేతానికి ఇంకా ఏంటి, ఎలాంటి కసరత్తు చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏపీని తెలంగాణ ఏపీని విడగొట్టిన అంటే ఏపీ ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి మళ్ళీ పూర్వ వైభవం ఏపీకి తీసుకొచ్చే అవకాశం ఇప్పటి వరకు బీజేపీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అది చేయలేకపోయింది. ఏదైతే ఏపీకి రావాల్సిన నిధులు కానీ అలాగే ప్రత్యేక హోదా కానీ ఇవ్వలేకపోయింది కనుక కాంగ్రెస్ పార్టీతోనే ఆ ప్రత్యేక హోదా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పే విధంగా అయితే ఆమె ప్రణాళికలు రచించినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇదే క్రమంలో కూడా నాయకుల్ని అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీలో టికెట్లు రాక భంగపడ్డ నాయకులు అయితే ఎవరున్నారో వాళ్ళని కూడా ఈ పార్టీలో చేర్చుకునటానికి అవకాశాలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఎప్పటికైనా వీళ్ళు పోటీ చేసి ఉన్న వ్యక్తులు అవటం అదే ప్రాంతంలో అదే క్రమంలో ఇప్పటివరకు కాంగ్రెస్ లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.